అనగనగా స్నోవీ అనే తెల్లపిల్లి, బ్లాకీ అనే నల్లపిల్లి ఉన్నాయి. అవి రెండు పక్క పక్కనే నివసిస్తూ ఉంటాయి. కానీ చిన్న చిన్న విషయాలకు పోట్లాడుకుంటూ ఉంటాయి. ఒకరోజు తెల్లపిల్లికి కొంచెం దూరంలో ఒక బన్ పడి ఉండడం చూసింది. బన్ దగ్గరలో నల్లపిల్లి ఉంది. కానీ నల్లపిల్లి బన్ అప్పటికి చూడదు. అప్పుడు తెల్లపిల్లి మనసులో ఇలా అనుకుంటుంది, అరే నేను బన్న దగ్గర చేరుకునేలాగా ఈ నల్లపిల్లి బన్న తీసేసుకుంటుందేమో అని అనుకుని ఆ స్నోవీ, ఆ బన్నను నేనే మొదట చూశాను, ఆ బన్న నాదే, నాకే సొంతం అని అరిచింది. ఆ అరుపులు విన్న బ్లాకీ బన్నను చూసి మనసులో ఇలా అనుకుంది, ఈ తెల్లపిల్లి ఏంటి ఏదైనా ఐటెం దొరికినప్పుడు సైలెంట్ గా తీసేసుకోవడం అనేసి ఇక్కడ ఎలా అరుస్తుంది, ఇది దీని తెంగర వేషాలు అని అనుకుని బ్లాకీ బన్నను అందుకుంది. అప్పుడు స్నోవీ బ్లాకీ దగ్గరకు వచ్చి, ఏ బ్లాకీ, బన్నను మొదటి చూసింది నేను కాబట్టి బన్న నాకే సొంతం, నా బన్న నాకు ఇచ్చే. ఎప్పుడు వచ్చామన్నది కాదని బన్న చేతికి వచ్చిందా లేదా అన్నది ఇంపార్టెంట్. అసలు నేను అరవకపోతే నువ్వు చూసేవాడే కాదు కాబట్టి బన్న నాదే అని అంటుంది. అప్పుడు బ్లాకీ ఇలా అంటుంది, ఎవడు అరవమన్నాడు మాస్టర్ నిన్న, నీ తెంగర వేషాలు నా దగ్గర చూపించుకో, అయినా నువ్వు అరవకపోయినా చూసేవాడు నేను, ఎవరో తెలుసు. ఏ బ్లాకీ, అవన్నీ నాకు తెలియదు, మర్యాదగా నా బన్న నాకు ఇచ్చే అని కొట్లాట మొదలుపెట్టింది. రెండు పిల్లలు కొంతసేపు కొట్లాడుకున్నాయి. తర్వాత స్నోవీ ఇలా అంటుంది, కొట్లాట ఆపి ఒక పని చేద్దాం, ఈ బన్నని మన ఇద్దరం పంచుకుని తిందాం. సర్లే, 27. కానీ నాదొక షరతు. బ్లాకీ ఏమిటది అని అడుగుతుంది. నాకే ఎక్కువ బన్ కావాలి అంటుంది స్నోవీ. దానికి బ్లాకీ ఒప్పుకోకపోవడంతో కొట్లాట మళ్ళీ మొదలైంది. ఇదంతా చెట్టుపై నుండి జగ్గు అనే ఒక కోతి గమనిస్తూ ఉంటుంది. అది మనసులో ఇలా అనుకుంటుంది, భలే దొరికి రెండు బకరా పిల్లులు, నెమ్మదిగా బన్న లాక్కుంటా వాటి దగ్గర నుండి అని అనుకుని చెట్టు దిగి, మీరు ఇలా కొట్టుకోకుండా మీ ఇద్దరికి నేను న్యాయం చేస్తా అంటుంది. దానికి రెండు పిల్లులు ఒప్పుకుంటాయి. జగ్గు స్నోవీ బ్లాకీలతో ఈ బన్నను మీ ఇద్దరికి సరి సమానంగా పంచుతా అని బన్నను రెండు ముక్కలుగా విరుస్తుంది. రెండు ముక్కలుగా సమానం లేకపోవడం గమనించిన స్నోవీ, ఒక ముక్క ఎక్కువ ఇంకో ముక్క తక్కువ ఉంది అంది. దానికి జగ్గు, ఒక పని చేస్తా, ఎక్కువ ఉన్న ముక్కని కొంచెం తిని రెండింటిని సమానం చేస్తా అంది. దానికి తెలివి తక్కువ పిల్లలు రెండు ఒప్పుకుంటాయి. కోతి పెద్ద ముక్కను కొంచెం కొరుకుతుంది. జగ్గు రెండు ముక్కల్ని పరిశీలించి, అదే ఇప్పుడు రెండవ ముక్క పెద్దదైంది, మొదటి ముక్క చిన్నదైపోయిందే, ఏం పర్లేదు, నేను మీ ఇద్దరికి సరి సమానంగా పంచుతా అని చెప్పి ప్రతి ముక్కని కొంచెం కొంచెం తింటూ పోయింది. రెండు పిల్లలు ఏం జరుగుతుందా అని ఆ జగ్గునే చూస్తూ ఉన్నాయి. బ్లాకీ స్నోవీలకు ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే జగ్గు బన్ మొత్తం తినేసి, క్యాటీస్ ఇప్పుడు చూడండి బన్ మొత్తం అయిపోయింది, ఇద్దరికి సమానంగా దక్కలేదు చూసారా, నేను ప్రామిస్ చేసినట్టుగా ఇద్దరికి ఎలా సమానం చేశానో అంటుంది. కొంచెం ఎక్కువ తక్కువ మనం పంచుకోకుండా మూడోవాడికి అవకాశం ఇచ్చి మొత్తం బాగొట్టుకున్నాం. అవును బ్లాకీ బ్రో, ఆ జగ్గు గారు బాగా బుద్ధి చెప్పాడు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకోలేకపోయాం. ఈ కథలో నీతి ఏమిటంటే, ఒక వస్తువు కోసం ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటే మూడో వారే లాభపడతారు.